నమస్తే అండి, నేను డాక్టర్ కిరణ్ లక్కిరెడ్డి, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, ఓనర్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్, చంపాపేట, హైదరాబాద్. సో గుండెకి ఇన్ఫెక్షన్స్ అనేది వస్తాయా అంటే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి? కామన్గా మనము చూసుకుంటే గుండెలో రెండు మేజర్ ఇన్ఫెక్షన్స్ చూస్తామండి కేటగరైజ్ చేస్తే. ఒకటి వచ్చేసి రుమాటిక్ ఫీవర్ అండ్ రుమాటిక్ హార్ట్ డిసీజ్, సెకండ్ ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ డిసీజెస్. రుమాటిక్ ఫీవర్ అనేది మనకి యూజువల్గా చిన్న పిల్లల్లో వస్తుంది, పర్టికులర్లీ జలుబు దగ్గు చేసి సరిగా ట్రీట్మెంట్ అనేది తీసుకోకుంటే వాళ్ళల్లో గుండె అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు పర్టికులర్లీ. సో అలాంటి వాళ్ళలో గుండె యొక్క అన్ని భాగాలు కూడా అఫెక్ట్ అవుతుంది అనమాట. సో మయోకార్డైటిస్ అంటే గుండె యొక్క కండరం అఫెక్ట్ అవ్వచ్చు, వాల్స్ అంటాం ఎండోకార్డైటిస్ ఇవన్నీ కూడా అఫెక్ట్ అవ్వచ్చు, పెరికార్డైటిస్ గుండె మీద ఉండే పొర కూడా అఫెక్ట్ అవ్వచ్చు. సో ఇలా రుమాటిక్ ఫీవర్ ఉన్నప్పుడు చిన్నపిల్లల్లో పర్టికులర్గా అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటారు. సో హార్ట్ అనేది అఫెక్ట్ అవుతుంది, ప్రతి ఒక్క భాగం కూడా అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. రెండోది ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్. ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్ పర్టికులర్లీ వాల్స్ని అఫెక్ట్ చేస్తుంది. సో 4 రకాల వాల్స్ కూడా అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఈ 4 వాల్స్ ఉంటాయి ఇక్కడ, ఈ 4 వాల్స్ కూడా అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఈ వాల్స్ అఫెక్ట్ అయినప్పుడు పర్టికులర్లీ ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్లో రిగర్జిటేషన్ అంటాం, అంటే వాల్వ్ డ్యామేజ్ అయ్యి ఈ మామూలుగా అయితే కింద గది నుంచి పైకి అనేది బ్లడ్ ఫ్లో కావాలి, పై గది నుంచి కింద గదికి బ్లడ్ రావాలి. ఇలా కాకుండా వెనక్కి బ్లడ్ లీక్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఆ లీక్ సివియారిటీని బట్టి ఫర్దర్గా మరి సర్జరీ అవసరమా, మందులతో ట్రీట్ చేయాలా ఇన్ఫెక్షన్ అనేది చూడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అలాగనే ఇది ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్. అక్యూట్ రుమాటిక్ ఫీవర్ అంటే యంగ్ ఏజ్లో ఉన్న పిల్లలకు కూడా వాల్వ్ రిగర్జిటేషన్ అంటే వాల్వ్ లీక్ అనేది ఎక్కువ ఉంటుంది. అలా వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ అనేది రికరెంట్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల స్లోగా క్రానిక్లో అంటే కొన్ని ఇయర్స్లో ఏమవుతుందంటే వాల్వ్ అనేది మూసుకుపోయే అవకాశం ఉంటుంది. పర్టికులర్లీ మైట్రల్ వాల్వ్ అంటాం, అంటే గుండె లెఫ్ట్ సైడ్ యొక్క పై భాగం కింది భాగం మధ్య ఉండేదాన్ని మైట్రల్ వాల్వ్ అంటాం. ఇది మైట్రల్ వాల్వ్ స్టీనోసిస్ అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. సో ఇది కామన్గా చూస్తాం మన ఇండియాలో కూడా, ఇట్స్ వెరీ కామన్ డిసీజ్. ఇప్పుడు కొంచెం ఇన్ఫెక్షన్ కంట్రోల్ మెజర్స్ వచ్చిన తర్వాత కొంచెం తగ్గినాయి కానీ బట్ స్టిల్ ఈ రుమాటిక్ హార్ట్ డిసీజెస్ అనేది కూడా ఇంకా ప్రెవలెంట్గా ఉన్నాయి ఇండియాలో. సో కాబట్టి ఎవరికైనా ఇన్ఫెక్షన్స్ చిన్న జలుబు దగ్గు వస్తే కూడా దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది, లేదంటే మీ గుండె అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ మైట్రల్ స్టీనోసిస్ అనేది లేటర్ ఏజ్లో డెవలప్ అయినప్పుడు ఏంటంటే దాన్ని మూసుకుపోయిన దాన్ని ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట, మళ్ళీ హార్ట్ వాల్ నార్మల్గా ఫంక్షన్ చేయడానికి. సో దానికి బెలూన్ మైట్రల్ వాల్వాటమీ అంటే ఒక బెలూన్ పంపించేసి దాన్ని ఓపెన్ చేయొచ్చు. సో అది నాన్ ఓపెన్ హార్ట్ సర్జరీ ప్రొసీజర్ అనేది అవైలబిలిటీలో ఉంటుందన్నమాట. ఇంకేమి ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు అంటే ఏ జనరల్ ఇన్ఫెక్షన్ సివియర్గా ఉన్న పర్టికులర్లీ వైరల్ ఫీవర్స్ గుండెను అఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో వైరల్ కార్డియోమయోపతి కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు, అంటే వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత గుండె వీక్ అయ్యే అవకాశం. సో ఆ హార్ట్ డిస్ఫంక్షన్ అనేది కూడా సివియర్గా అయ్యే అవకాశం ఉండొచ్చు. నెక్స్ట్ టీబీ, ట్యూబర్క్యులస్ పెరికార్డైటిస్ అంటే గుండె మీద ఉండే పొర టీబీ జబ్బులో ఇన్ఫెక్ట్ అయ్యి గుండె చుట్టూ నీరు అనేది చేరే అవకాశం ఉంటుంది. సో టీబీ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది వాడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో మనం కామన్గా గుండె యొక్క ఇన్ఫెక్షన్స్ అనేది మనం చూస్తాం. అలానే కొందరికి చిన్నపిల్లల్లో ఏంటంటే ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల మన కవాసాకి డిసీజ్ అంటాం. సో ఈ గుండె యొక్క రక్తనాళాలు కొంచెం ఉబ్బే అవకాశం ఉంటుంది. సో ఇలాగా డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో గుండె అనేది అఫెక్ట్ అయ్యి గుండె వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదా హార్ట్ వాల్స్ అనేది లీక్ కానీ మూసుకుపోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. దాన్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకొని దానికి సరైన ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే మీరు హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ అండి.